అతిథులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే నా తోటి విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. 76వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో, దాని వెనుకాల దాగి ఉన్న ప్రత్యేకతలు ఏమిటో ఈరోజు ఇప్పుడు తెలియజేయబోతున్నాను. మనకు 1947 ఆగస్టు 15వ తేదీన ఎందరో వీరుల త్యాగఫలం కారణంగా మనకు స్వాతంత్రం లభించింది. మనం స్వాతంత్రంగా బ్రతుకుతున్నాము. అప్పుడు ఆంగ్లేయులు వారి దేశములకు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి మనం ఎవరి కింద బందీలుగా కాకుండా స్వాతంత్రంగా బ్రతుకుతున్నాము. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సరైన పాలన విధానం లేదు. ఎలాంటి చట్టాలు, రాజ్యాంగాలు లేవు. అందుకు మన దేశంలోని గొప్ప వ్యక్తులు, మహానుభావులు, మేధావులు కలిసి ప్రపంచం నలుమూలన సందర్శించి దేశ విదేశాలు తిరిగి విదేశాల రాజ్యాంగాలు, చట్టాలు పరిశీలించి అందులోని కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మనకు భారత రాజ్యాంగాన్ని రచించారు. ముఖ్యంగా మన భారత రాజ్యాంగాన్ని రచించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కీలక పాత్ర పోషించారు. మనకి రాజ్యాంగం పూర్తి కావడానికి సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. అయితే 1949 మన భారత రాజ్యాంగ సభ ఆమోదించినప్పటికీ 1950 జనవరి 26వ తేదీన ఉదయం 10:18 నుండి 395 అధికరణాలు, 22 భాగాలు, 9 షెడ్యూలుగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అలా తయారైన రోజుని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. చివరగా మన దేశమంతా ప్రజలు ఎంతో గర్వంతో ఎంతో సంబరాలు జరుపుకుంటారు. చివరిగా గొప్ప వ్యక్తులు, మహానుభావులు వారి నుంచి ప్రేరణ పొంది మనం అందరం ఐకమత్యంతో కలిసి మెలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటి సభలో నాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అలా నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.